అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో చల్ల మిరపకాయలు అదేనండి మజ్జిగ మిరపకాయలు తయారీ చూద్దాము. వీటిని ఎవరైనా కూడా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చెప్పే కొలతలతో. నేను ఇక్కడ ఇలాంటి పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఇవి పెద్దగా ఉంటాయి, కారం లేకుండా ఉంటాయి అన్నమాట. ఇవి 5 కేజీలు అయితే తీసుకున్నాను. వీటిని కళ్ళుప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటర్తో ఇలా 2-3 సార్లు అయితే వాష్ చేసుకోండి. అప్పుడు క్లీన్ అవుతాయి పచ్చిమిర్చి. ఇలా వాష్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక పక్కన పెట్టండి. వీటిని పూర్తిగా తడి ఆరనివ్వండి. ఇలా తడి ఆరిన తర్వాత ఒక టూత్ పిక్ కానీ సేఫ్టీ పిన్ కానీ తీసుకుని ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి. చూసారు కదా, అన్ని పచ్చిమిర్చికి ఇలా హోల్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 5 కేజీలు అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. దానికి 3 లీటర్ల పెరుగునైతే తీసుకుంటున్నానండి. ఇలా ప్యాకెట్ పెరుగు కాకుండా తోడు పెట్టిన పెరుగు కూడా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి కారంగా ఉంటే కనుక పుల్లటి పెరుగు తీసుకుంటే కారం తగ్గి పచ్చిమిర్చి చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి కారం లేని పచ్చిమిర్చి కాబట్టి నేనైతే కమ్మటి పెరుగునైతే తీసుకున్నాను. ఈ పెరుగు ఎంత చిక్కగా ఉంటే అంత మంచిదండి. సో చిక్కగా ఉన్న పెరుగునైతే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు కళ్ళుప్పును వేసుకోండి. ఇలా కళ్ళుప్పును వేసుకున్న తర్వాత విస్కర్తో కానీ లేదంటే కవ్వం ఉంటుంది కదా, కవ్వంతో కానీ బాగా చిలుక్కోవాలన్నమాట. అంటే స్మూత్ స్ట్రక్చర్ రావాలి. ఇక్కడ నేను 3 లీటర్లు పెరుగు వేసాను కదా, అలాగే ఇందులోకి 2.5 లీటర్లు అయితే వాటర్ వేసాను. వాటర్ వేసుకోవాలండి. ఉత్తి పెరుగుతో అయితే పచ్చిమిర్చిలోకి మజ్జిగ వెళ్ళదన్నమాట. సో 2.5 లీటర్లు అయితే వాటర్ వేసాను. ఇలా వేసిన తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల పచ్చిమిర్చి తెల్లగా ఉంటాయి అన్నమాట. సో ఎక్కువైతే వేయట్లేదు. 2-3 కాయలైతే జ్యూస్ తీసి వేసాను అన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంది. కేజీకి వచ్చి లీటర్ మజ్జిగ అయితే పడుతుందండి. అంటే 1/2 లీటర్ పెరుగు, 1/2 లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చిక్కటి పెరుగు అయితే. చూసారు కదా, ఇక్కడ మజ్జిగ మరీ పలుచగాను లేదు, అలాగని మరీ చిక్కగాను లేదనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకుందాము. కొంచెం కొంచెంగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలపండి. ఇలా కలుపుకుంటూ మనం పచ్చిమిర్చిని అయితే మొత్తం వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం నొక్కినట్లయితే మజ్జిగ పైకి వస్తుంది. ఇలా ములిగే వరకు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టి దీన్ని 2 డేస్ వరకు పక్కన పెట్టేయండి. అంటే 2 నైట్స్ పక్కన ఉండాలన్నమాట. ఇలా 2 రాత్రులు అయితే ఇది పక్కన పెట్టేయండి, బాగా ఊరుతాయి. ఈ 2 రోజులు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే అడుగునున్నవి పైకి, పైనున్నవి అడుగుకి వెళ్ళి మజ్జిగ బాగా పీల్చుకుంటాయి. 3వ రోజు అయితే ఇలా వీటిని మజ్జిగలోంచి తీసి ఎండబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని మజ్జిగలోంచి తీసుకుని బాగా పలుచగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ అదే మజ్జిగలో వేసేయండి. ఇలా వేయడం వల్ల మజ్జిగ ఇంకా బాగా పీల్చుకుంటాయి. ఇలా 2 రోజులు అయితే చేయాలి. 2 రోజులు ఎండలో పెట్టడం, మళ్ళీ వీటిని మజ్జిగలో వేయడం చేస్తూ ఉండాలన్నమాట. 2 రోజుల కన్నా ఎక్కువైతే వీటిని మజ్జిగలో వేయకండి. ఎందుకంటే ఇవి పాడైపోయే అవకాశం ఉంది, కొంచెం బ్లాక్ కలర్లో అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇలా 2 రోజులు మజ్జిగలో వేసుకుని వీటిని బాగా ఒరుగుల్లా ఎండబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా వీటిని ఒరుగుల్లా ఎండబెట్టేసుకోవాలి. ఇవి బాగా ఎండకపోతే బూజు పట్టేస్తాయండి. మనం ఇలా పట్టుకుని నలపగానే పౌడర్ అయిపోవాలన్నమాట. అంతా ఎండాలి, అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇవి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ ఇలా కాంబినేషన్గా వేయించుకుని తినవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మజ్జిగ మిరపకాయలు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.